హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చెప్పేది వెనుక భాగం. లైన్ ఈ విధంగా డ్రా చేసుకోండి, ఎందుకంటే కుట్టు కోసం మీకు ఎంత కావాలో అంత లైన్ డ్రా చేసుకోండి. నేను ఈ లైన్ ఎందుకు ఎక్స్ట్రా డ్రా చేసుకుంటున్నాను అంటే, నేను కొంచెం బ్లౌజ్ లెంత్ అనేది ఎక్కువ పెట్టుకుంటున్నాను. బ్లౌజ్ లెంత్ ఎక్కువ కావాలనుకుంటే పైన లైన్ నుండి పెట్టుకోండి. బ్లౌజ్ ఎంత ఉందో అంత కావాలనుకుంటే కింద లైన్ నుండి లెంత్ పెట్టుకోండి. నడుము కుట్ల కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఈ విధంగా సంక దగ్గర మార్క్ చేసుకోండి. తర్వాత లైన్ డ్రా చేసుకోండి, నీట్గా ఉంటుంది. ఈ విధంగా చంక దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి. మీకు లెంత్ ఎంత కావాలో అంత పెట్టుకోండి. నేను లెంత్ సెకండ్ లైన్ దగ్గర నుండి పెట్టుకుంటున్నాను. లెంత్ కోసం మీరు లెంత్ తక్కువ కావాలనుకుంటే ఫస్ట్ లైన్ దగ్గర నుండి పెట్టుకోండి. నెక్ మార్కింగ్ అనేది లెంత్ పెంచినా పెంచకున్నా కింది లైన్ దగ్గర నుండి డ్రా చేసుకోండి. నేను 3 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా షోల్డర్ లెంత్ తీసుకోండి. మీకు ఇంకా కొంచెం లెంత్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. నేను ఇప్పుడు కట్ చేస్తున్న బ్లౌజ్ బోట్ నెక్ బ్లౌజ్ అండి, ఫ్రంట్ ప్రిన్స్ కట్. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు అర్థమవుతుందా, అర్థం కావడం లేదా కూడా కామెంట్ చేయండి. 1 ఇంచు తీసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచు తీసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. ఆ స్కేల్ లేకపోతే చేతితోటైనా డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ ఎందుకు పెట్టాను అంటే, షోల్డర్ జారకుండా ఉంటుంది, భుజాలు జారకుండా. నేను స్టార్ నెక్ పెట్టుకుంటున్నాను. మీకు రౌండ్ నెక్ కావాలనుకుంటే రౌండ్ నెక్ పెట్టుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేయండి, ఎందుకంటే మనకి వెనుక నడుము దగ్గర ప్లేట్ కోసం 3 ఇంచెస్ పెట్టుకోండి ప్లేటు. ఈ విధంగా నెమ్మదిగా కట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆ డౌట్ క్లియర్ చేస్తాను. మీకు ఏ మోడల్ బ్లౌజ్ కావాలో కామెంట్ చేయండి. నేను ఆ మోడల్ బ్లౌజ్ కట్ చేసి అప్లోడ్ చేస్తాను. మీకు బోట్ నెక్ బ్లౌజెస్ అయినా, నార్మల్ బ్లౌజెస్ అయినా, ఫ్రంట్ క్రాస్ కటింగ్ అయినా, స్ట్రేట్ కటింగ్ అయినా, ఏ కటింగ్ కావాలనేది కామెంట్ చేయండి. నేను వీడియోలు చేసి అప్లోడ్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా స్టార్ గల్లా అనేది మంచిగా వస్తుంది. ఈ విధంగా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోండి, ఎందుకంటే క్లాత్ అనేది కింద స్ట్రేట్గా లేదు. నేను స్ట్రేట్గా ఉండడం కోసం స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. నేను ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రేట్ కట్ వేసుకుంటున్నాను. మనం బోట్ నెక్ లాగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. వెనుక భాగం అనేది నార్మల్ బ్లౌజ్ లాగానే కట్ చేసుకుంటున్నాను. ముందు భాగం ప్రిన్స్ కట్ వస్తుంది. మీకు ప్రిన్స్ కట్ కావాలనుకుంటే ప్రిన్స్ కట్ చేసుకోవచ్చు. నార్మల్గా కావాలనుకుంటే నార్మల్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. ఫస్ట్ కొంచెం ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే నేను ఫ్రంట్ పార్ట్ అనేది ప్రిన్స్ కట్ పెడుతున్నాను, అందుకే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ పెట్టుకుంటే ఉక్సుల పట్టి, కాజాల పట్టి ఎక్కడ పెట్టుకుంటుంది అని డౌట్ వస్తుందా మీకు? నేను వెనకాల స్టార్ గల్ల కట్ చేశాను కదా, దానికి ఉక్సు పట్టి, కాజాల పట్టి పెట్టుకుంటాను. ఫ్రంట్ అనేది ప్రిన్స్ కట్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్కి ఉక్సు పట్టి, కాజా పట్టి రాదండి. వెనుక భాగానికి ఉక్సు పట్టి, కాజా పట్టి వస్తుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని స్కేల్తో లెంత్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ గల్ల లెంత్ ఎంత ఉంది అనేది నాకు 6 వచ్చింది, నేను 6 తీసుకున్నాను. ఈ విధంగా 3 ఇంచెస్ తీసుకున్నాను. పైన వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ ఎందుకు తీసుకున్నాను అంటే షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. నేను ఈ ముందు భాగానికి కూడా నేను స్టార్ కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీకు ఇలాంటి స్కేల్ లేకపోతే హ్యాండ్తో అయినా డ్రా చేసుకోండి. మీకు ఫ్రంట్ పార్ట్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ విధంగా పైన కొంచెం క్రాస్ లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి.
షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 3 ఇంచెస్ డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ డ్రా చేసుకోండి. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదా, అందుకే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. మీకు ఇలాంటి స్కేల్ లేకపోతే హ్యాండ్ తోటైనా డ్రా చేసుకోండి ఈ విధంగా. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోండి. కొంచెం లావుగా ఉన్నారనుకుంటే 3 ఇంచెస్ తీసుకోండి. 1.5 ఇంచ్ తీసుకొని ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, కొంచెం భయం అవుతుంది. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఈ విధంగా కట్ చేసుకోండి. నేను ఇప్పుడు హ్యాండ్ కట్ చేస్తున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి నాకు 10 ఇంచెస్. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ 3 ఇంచులు తీసుకోండి. ఎవరికైనా లావుగా ఉన్న వారికైనా సన్నగా ఉన్న వారికైనా 3 ఇంచులు తీసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోండి. ఇవి పఫ్ హ్యాండ్స్ అండి, అందుకే ఈ విధంగా నేను లైన్ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకోండి. మీకు నార్మల్ హ్యాండ్స్ కావాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ హ్యాండ్స్ కట్ చేస్తాను. ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోండి. మనకు సంక దగ్గర లెంత్ అనేది సరిపోలేదు. ఈ విధంగా చిన్న ముక్కలు ఉంటాయి కదా, వాటిని జాయింట్ చేసుకోండి. నేను కట్ చేస్తున్న విధంగా కట్ చేసుకొని జాయింట్ చేసుకోండి. పఫ్ హ్యాండ్స్కి కొంచెం ఎక్కువనే లెంత్ పడుతుంది చంక భాగం దగ్గర. ఈ విధంగా ఇంత లెంత్ తీసుకోండి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్.